ప్రస్తుతం మనతో పాటు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపుగా మేము 80% కొన్నామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ విసురుతున్నారు. ఆయన మీ అలంపూర్ నియోజకవర్గం కావచ్చు, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏ విధంగా ఉంది మేడం పరిస్థితి? ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ గడ్డుకాలం అని చెప్పాలి. పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంతెందుకు నిన్నగాక మొన్న మే ఎండింగ్ లో ఖచ్చితంగా ఎండాకాలంలో రైతులను ఇబ్బంది పెట్టే విధంగా వర్షాలు వచ్చి పోతుంటాయి, ఒకటో రెండో. అట్లే నిన్న కూడా జరిగింది. ధాన్యం కొనుగోలు జరగలేదు. ధాన్యం ఎక్కడెక్కడ ఆగిపోయి నిన్న రాత్రి ఉమ్మడి పాలమూరు జిల్లాలో వర్షం పడి రాత్రికి రాత్రి రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులను కూడా చూస్తున్నాం. మేము ఒకటే అంటున్నాము, రేవంత్ రెడ్డి గారికి ఇప్పటికైనా మీకు ఒక అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు, కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ఎంత సాధ్యమైతే అంత ఈ 2 ఏళ్లలోనైనా వాళ్ళకి మంచి చేసే విధంగా మీరు చెప్పిన స్కీమ్లు అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోండి తప్ప ఇలా హైడ్రా పేరుతోటో లేకపోతే రైతు బంధు ఆగో లేకపోతే మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టే విధంగా మీరు నిర్ణయాలు ఉంటున్నాయి. దాన్ని ఒకసారి ఆలోచించమని చెప్తున్నాం. డిజిటల్ మెంబర్షిప్ తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పూర్వవైభవం వస్తుంది అనుకోవచ్చు. పూర్వ వైభవంగా బీఆర్ఎస్ పార్టీకి వైభవం ఎప్పుడూ ఉంది, ప్రజలలో ఆదరణ ఎప్పుడూ ఉంది. అయితే ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు అనేది వాస్తవం. ఆ తర్వాత అతి తక్కువ టైంలోనే 6 నెలల కాలం లోపే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే బాగుంటది అనే దిశగా ప్రజలు ఆలోచించింది మనం ప్రాక్టికల్ గా చూస్తున్నాం. ఇంతకు ముందు అత్యంత ఎక్కువ సభ్యత్వం ఉన్న పార్టీగా తెలంగాణలో మళ్ళీ మరొకసారి మా సభ్యులందరినీ చేర్చుకునే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అంతే ఆదరణ ఎప్పుడు ఉంటది. అండ్ రైతుల పార్టీగా కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా మేడం, అంటే ఇప్పటి వరకు 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు కల్లోలలో రైతులు ఆగమవ్వడం. సో మరి ఏం ట్యాగ్ లైన్ ఇస్తారు? అసలు ఇప్పటి వరకు రైతులకి ఏం చేసింది అనేది ఒక్కసారి క్వశ్చన్ మార్క్ గానే కనబడుతుంది. ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్తున్నాం. నిజంగానే రైతుల పార్టీ అయితే ఏ రోజు రైతు బంధు విషయంలో ఎంత ఇబ్బంది పెట్టిర్రు, యూరియా విషయంలో ఎంత ఇబ్బంది పెట్టిర్రు, కొనుగోలు విషయంలో మీరు బోనస్ ఇస్తున్నారు, అసలు దాని పరిస్థితి కాదు, ఉన్న ధాన్యం కొనేలేని పరిస్థితిలో ఉన్నారు. అంతెందుకంటే ఈ రోజు విలేజ్లలో కరెంటు పోతున్న పరిస్థితి, బోర్లు మోటార్లు కాలిపోతున్న పరిస్థితిని ప్రాక్టికల్ గా మేము కూడా చూస్తున్నాం. కాబట్టి మేము ఒకటే అంటున్నాం, మేము రైతులకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేదానికంటే ముందు ఒక్కసారి గ్రామాల్లో వెళ్ళి రైతులు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు మీ ప్రభుత్వం వల్ల అనేది చూడండి. ఎవరైనా అధికారం ఇచ్చేది మంచి చేయడానికే ఇస్తారు. మీరు మంచి చేద్దామనే వచ్చారని మేము అనుకుంటున్నాం. కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్థితి ఏంది, మీరు ఇచ్చిన హామీలు ఏంది, మీరు చేస్తున్న మంచి ఏంది, దాన్ని ఒకసారి ఆలోచించండి.